ఈరోజు కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా వైకాపా శ్రేణులు వెన్నుపోటుకి 2 సంవత్సరాలు వెన్నుపోటుకి 2 సంవత్సరాలనే ఒక కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. వాళ్ళకి ఒకటే మాట చెప్తా ఉన్నాం, వెన్నుపోటుకి 2 సంవత్సరాలు అయితే మరి మీ గొడ్డల పోటుకి ఇన్ని సంవత్సరాలు గుర్తులేదా? మీ గొడ్డల పోటుకి 7 సంవత్సరాల 3 నెలలు, అది గొడ్డల పోటు, ఇది వెన్నుపోటు కాదు. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కొన్ని వాగ్దానాలు చేసింది. ఈరోజు ఆ వాగ్దానాలు అమలుపరిచే కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, అదేవిధంగా కోవూరులో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయాల్లో మా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా వెనకడిగి వేసే ప్రసక్తే లేదు. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. మీరు ఈ రాష్ట్ర రైతాంగానికి వెన్నుపోటు పడవాలని మీ యొక్క దుర్బుద్ధికి ఈ యొక్క రాష్ట్రంలో మీకు 11 స్థానాలు ఇచ్చారు. దాని పరివాసనమే 11 స్థానాలు ఇచ్చారు. ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చారు మీరు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం. దాంట్లో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో శాసనసభ్యులు ఉంటారు, అదేవిధంగా ఆర్డీఓ ఉంటారు, ఎంఆర్ఓ ఉంటారు, మీ గ్రామంలో ఒక చెంచాదారుడు ఉంటాడు, మండలంలో ఒక చెంచాదారుడు ఉంటాడు. ఈ 5గురు కలిసి ఒక సామాన్యుడు వాళ్ళ పెళ్లికో, వాళ్ళ పిల్లకి వాళ్ళ ఇంట్లో ఆసుపత్రి వ్యవహారానికో, లేకుంటే చదువులకో, ఏదైనా ఒక ఆస్తో, ఒక స్థలమో, ఒక పొలమో, ఒక పొట్టో అమ్మాలనుకుంటే మీ 5గురు చెంచాదారుల కాడికి వస్తే మీ చెంచాదారులు సంతకాలు పెట్టాలి. మీ చెంచాదారులు సంతకాలు పెడితే అప్పుడు ఆ పొలమో పొట్టో అమ్ముకునే కార్యక్రమం, దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అంటారు. ఆ రోజు పాస్బుక్ల మీద మీ ఫోటోలు, అదేవిధంగా సర్వే రాళ్ల మీద మీ ఫోటోలు, మీ తాత సొత్తా, మీ తండ్రి సొత్తా, మీ సొత్తా, మీ జయజనాయన సొత్తులా అయ్యి వారి యొక్క రైతాంగానికి సొత్తు. దాన్ని రద్దు చేస్తామని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాంట్లో భాగంగా దాన్ని రద్దు చేసిన పరివాసనంగా మాకు 164 స్థానాలు మాకిస్తే 11 స్థానాలు మీకు ఇచ్చారు. అది వెన్నుపోటు. ఈ రాష్ట్రం రైతాంగానికి, ఈ రాష్ట్రంలో 10 అంకణాలు, 5 అంకణాలు, 20 అంకణాలు, 30 అంకణాలు ఉన్న స్థలాలున్న లబ్ధిదారులకి మీరు వెన్నుపోటు పడవాలనుకుంటే ఆ వెన్నుపోటులోంచి విముక్తి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా ఇంకో మాట చెప్పాడు, పెన్షన్లు ఇవ్వట్లేదంట, నెల వస్తే మేము పెన్షన్లు ఇవ్వట్లేదంట. కళ్ళు లేని కబోదులారా ఒక్కసారి గ్రామంలో 1వ తారీఖు రాండి, వాళ్ళ ముఖాల ఆనందాన్ని చూడండి, ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేయండి. ఈరోజు ప్రతి ఇంటికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, మీరు ఒక్కొక్క ఇంట్లో ఆ రోజు 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని పెట్టి మీరు పెన్షన్ ఇస్తే, ఈరోజు కూటమి ప్రభుత్వం సచివాలయం సిబ్బంది ద్వారా ఈరోజు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం. ఈరోజు అధికారి పోయి పెన్షన్ ఇస్తుంటే వాళ్ళ యొక్క మనసులో మాటలు చెప్పుకుంటున్నారు. కానీ ఆ రోజు మీరు వాలంటీర్ల ద్వారా 50 ఏళ్లకి ఒక జమీందారిని తయారు చేశారు. 50 ఏళ్లకి వాలంటీర్ ద్వారా ఒక జమీందారిని తయారు చేస్తే ఆ జమీందారు పోయి పెన్షన్ ఇస్తుంటే ఆయనకు నచ్చకపోతే నీకు పెన్షన్ రాలా, నీవు ఒత్తితే కూడా పట్టంలే, ఆయన అటు పరిగిస్తాడు. పాపం ఈ ముసలోడు చెమటలు కక్కుకుంటా పరిగిస్తాడు. ఎందుకు నాకు పేరు రాలేదంటే ఆ ఊర్లో నాయకుడు పోయి అడుగు, ఆ ఊర్లో నాయకుడిని అడిగితే ఆయన ఏదో చేస్తాడు. ఈ విధంగా వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళకి నెత్తురు కూడు తినిపించిన ఘనత మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అది వెన్నుపోటు అంటే కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ రోజు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఒక్కసారి మీరు చర్చకు వస్తారంటే మేము రెడీగా ఇక్కడే ఉంటాం. ఇంకో రోజు పెట్టుకుందామంటే అక్కడి నుంచి చర్చకి రెడీగా ఉన్నాం. ఈ రోజు 2004 ముందు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 70 రూపాయల పెన్షన్, 2004లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 రూపాయల పెన్షన్, అదేవిధంగా 2009లో రెండోసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 200 పెన్షన్, అదేవిధంగా కొనిజేటి రోసయ్య గారు ముఖ్యమంత్రిగా 200 పెన్షన్, అదేవిధంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు 200 పెన్షన్. అంటే 3 ముఖ్యమంత్రులు 10 సంవత్సరాలు ఎంత పెంచారు? 130 రూపాయలు. అదే ఈ రోజు 2014లో
కూటమి ప్రభుత్వం ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా 200 రూపాయల పెన్షన్ ని 1000 రూపాయలు, అదేవిధంగా 1000 రూపాయల పెన్షన్ ని 2000, అంటే మీరు 130 రూపాయలు పెంచితే అదే పెన్షన్ ని 170 రూపాయలు 1870 రూపాయలు పెంచిన ఘనత ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీది కదా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ఆ తర్వాత మీరు ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ 2019 అధికారం వచ్చే రోజు ఒక మాట చెప్పారు, మేము గెలవంగానే 3000 చేస్తా ఉన్నారు. చేశారని అడుగుతా ఉన్నాం. 3000 పెన్షన్ చేయడానికి 5 సంవత్సరాల టైం మీరు తీసుకుంటే అదే 3000 పెన్షన్ ని 4000 చేసేదానికి 5 నిమిషాలు సమయం తీసుకునే ఒక గొప్ప నాయకుడు, కూటమి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అటువంటి మమ్మల్ని మీరు వెన్నుపోటు అంటారని అడుగుతా ఉన్నాం. ఈరోజు తల్లికి వందనం మీరు ఒక బిడ్డకిస్తే ఈరోజు 3-4 బిడ్డలు ఇచ్చే కార్యక్రమాన్ని మేము చేస్తా ఉంటే దాన్ని వెన్నుపోటు అంటారని అడుగుతా ఉన్నాం. స్త్రీ శక్తి కింద ఈరోజు మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేస్తుంటే మీకు కళ్ళు కనపడటం లేదు అడుగుతా ఉన్నాం. దాన్ని వెన్నుపోటు అంటారని అడుగుతా ఉన్నాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. మీరు సద్విమర్శలు చేయండి, మేము స్వాగతిస్తాం, వాటికి సమాధానం చెప్తాం, అవసరమైతే మేము ఆత్మ పరిశీలన చేసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మద్యం